హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము స్వీట్ షాప్లో దొరికే కలాకండ్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ లీటర్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేయండి. మనకి ఇక్కడ పాలు ఒక పొంగు వచ్చే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోండి. చూసారు కదా, పాలు మరిగిని. ఈ టైంలో మనం ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాం. నిమ్మకాయ వేసిన వెంటనే మనకి పాలు విరిగిపోవడం అనేది స్టార్ట్ అవుతుందండి. దీన్ని కొంచెం ఇలా కలుపుతూ ఉండండి. చూసారు కదా, పాలన్నీ విరిగిపోవడం స్టార్ట్ అయింది. దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఈ టైంలో మనం ఒక 2 ఇలాచీని యాడ్ చేసుకుందాం. మీకు ఇలాచీ పౌడర్ కింద కావాలంటే పౌడర్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక 100 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుందాం. మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. దీన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇక్కడ మనం ఇది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. దీన్ని కలుపుతూనే ఉండాలి, లేకపోతే మీకు అడుగు అంటుకుపోతుంది. చూసారు కదా, మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో పొయ్యి స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్కి పెంచండి. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేయాలి. మిల్క్ పౌడర్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, మనకి కలాకండ్ టెక్స్చర్ అయితే రావడం స్టార్ట్ అయింది. ఈ టైంలో మనము ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ప్లేట్ అంతా గ్రీస్ చేసుకుందాం. కలాకండ్ని బాగా మిక్స్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మీకు ఒక స్పూన్తో మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్కి కలాకండ్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు కావాలంటే ఒక రెక్టాంగిల్ షేప్ ఉన్న ఒక ఏదైనా బౌల్లో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో చక్కగా స్వీట్ షాప్లో దొరికేలాగా తయారైంది. దీన్ని ఒక 5 నిమిషాల పక్క నుంచి మీకు కావాల్సిన షేప్లో దీన్ని కట్ చేసుకోండి. అంతే అండి, కలాకండ్ రెడీ అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.